నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు బారులు తిరుగుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో భక్తుల రద్దీ మొదలైపోయింది. ఈ ఏడాది తమకంతా మంచి జరగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. జూబ్లీహిల్స్ లోని మినీ టీటీడీ ఆలయంలో ఉదయం నుంచే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఆలయానికి రావటం ఎంతో సంతోషంగా ఉందని, స్వామిని దర్శించుకుంటే ప్రశాంతంగా అనిపిస్తోందని అంటున్న భక్తులతో మా ప్రతినిధి అంజుమ ఫేస్ టు ఫేస్. కొత్త సంవత్సరానికి నగరవాసులందరూ కూడా ఎంతో సంతోషంగా వెల్కమ్ చెప్తున్నారు. ఇక ఈరోజు ఉదయం నుంచి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే తమకు అందుబాటులో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్లి దేవుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఈ కొత్త సంవత్సరం తమకు ఎంతో బాగుండాలని, కోరుకున్నవన్నీ తీరాలని కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి వారు ఏం కోరుకున్నారు, లోపల దర్శనం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ లోనే అంటే లైక్ ఏం చేస్తూ ఉంటారు? న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈ టెంపుల్కి ఎప్పుడూ వస్తూ ఉంటాము. ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ తిరుపతి వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది. అండ్ న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఈ ఇయర్ అంతా బాగుంటుందని కోరుకుంటున్నాను. సో లోపల దర్శనం ఏ విధంగా జరిగింది, తర్వాత ఏం కోరికలు కోరుకున్నారు దేవుణ్ణి? ఈ ఇయర్ అంతా బాగుండాలి అని కోరుకున్నాం అండి. అండ్ దర్శనం కూడా చాలా బాగుంది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు టీటీడీ వాళ్ళు. సో బిగ్ టీవీ వ్యూవర్స్ అందరికీ విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మనం చూడొచ్చు ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనకి ఇయర్ అంతా కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. చాలా మంది స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో తెల్లవారుజాము నుంచే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా మనకు భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. హలో మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. సో ఓకే, సో ఎవ్రీ ఇయర్ అంటే టెంపుల్స్కి వెళ్తూ ఉంటారా జనవరి 1st రోజు? వెళ్తున్నాం. సో ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే కొత్త సంవత్సరాన్ని దేవుణ్ణి దర్శించుకోవడం తోటి మొదలు పెట్టడం ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, సో దర్శనం చేసుకున్నారా? లోపల ఎలా జరిగింది దర్శనం? మంచిగా జరిగింది. బాగా జరిగింది. ఓకే, సో ఏం కోరుకున్నారు? ఎందుకంటే కొత్త సంవత్సరం అంటేనే కొత్త కొత్త ఆశలు, మన కొత్త కొత్త కోరికలు అన్నీ కూడా నెరవేరాలని అనుకుంటూ ఉంటాం కదా. సో దర్శనం కానీ లేదంటే మీ కోరికలు కానీ ఎలా ఉంది లోపలంతా? ఏం కోరుకున్నారు? అంటే సంథింగ్ ఏంటంటే మా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఓకే, ఒక కొడుకో బాబో పుట్టాలని చెప్పి మేము అట్లా దర్శించుకున్నాం. తప్పకుండా అండి, తప్పకుండా మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో మనం చూడొచ్చు చాలా మంది కూడా అంటే వాళ్ళ జీవితానికి సంబంధించి మనకి పాత సంవత్సరంలో ఏవేవైతే మన కోరికలు నెరవేరలేదో, మనకున్నటువంటి ఆ కష్టాలన్నీ కూడా పోయి మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ బాధలన్నీ పోవాలని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. సో తెల్లవారుజాము నుంచే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలకైతే భక్తులు పోటెత్తుతున్నారు. ఇక ప్రస్తుతం మనం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కూడా ప్రారంభమైపోయింది. ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ మనకు కనిపిస్తోంది. సో లోపలికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనకి క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో 2 క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేశారు. ఒకటి లోపలికి రావడానికి, రెండవది బయటికి వెళ్ళడానికి. ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనం క్యూ లైన్ పద్ధతిలోనే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ క్యూ లైన్ గుండానే మనం బయటికి రావాల్సి ఉంటుంది. ఇక లోపల ప్రసాదంతో పాటు మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. సో ఉదయం నుంచి అనేక మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా తమ కోరికలు నెరవేరాలని కూడా, తమ వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని కూడా వేడుకుంటున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అందరూ దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా వారందరూ కూడా బయటికి వచ్చి ఆలయ ప్రాంగణంలో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ తమ వాళ్ళందరితో కూడా సరదాగా గడుపుతున్నారు. ప్రతి సంవత్సరం మొదటి రోజు బాగుంటేనే ఆ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఒక నమ్మకం
అనేది ప్రజల్లో ఉంటుంది. అందువల్లే చాలా మంది జనవరి 1 రోజు తెల్లవారుజామునే ఆలయాలకు వెళ్ళి వాళ్ళు దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆలయంలో కూడా తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైపోయింది. ఎక్కడెక్కడి నుంచో కేవలం జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి భక్తులందరూ ఇక్కడికి తరలి వస్తున్నారు. లోపల ఉన్నటువంటి స్వామివారిని వారందరూ కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని, ఈ సంవత్సరం అంతా కూడా వారికి బాగుంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా ఇక్కడికి రావడము, లోపల ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది. మనకు ఆలయం ఎంట్రన్స్ లోనే శ్రీ మహాగణపతి అదేవిధంగా శ్రీ నాగరాజు 2 విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో విఘ్నాలను తొలగించేటువంటి వినాయకుడిని ప్రతి ఒక్కరు కూడా ముందుగా దర్శనం చేసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అంతా మంచి జరగాలని, ఏవైతే గతంలో నెరవేరని కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని, అదే విధంగా అందరికీ మంచి జరగాలని కూడా కోరుకుంటూ అందరూ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే అంటే మనకి తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో అచ్చం అదే విధంగా కూడా మనకు మినీ టీటీడీలో కూడా భక్తుల రద్దీ అనేది అయితే కొనసాగుతూనే ఉంటుంది. ప్రత్యేక శుభకార్యాల సమయంలో కానీ, ప్రత్యేక పండుగల సమయంలో కానీ అనేక మంది ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అంతా మంచి జరగాలని కూడా వేడుకుంటూ ఉంటారు. ఇక జనవరి 1 అంటే సంవత్సరానికి మొదటి రోజు, మరి ఈ రోజు బాగుంటేనే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది, ఎటువంటి చెడు జరగకుండా కూడా వారందరూ కూడా బాగుంటారు అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి వచ్చైతే స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కలకలలాడుతూ ఎంతో సంబురంగా కనిపిస్తుంది. వీడియో వేణుతో అంజుమ, బిగ్ టీవీ.